అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 192 విరాట్ తెలుసుకున్న నిజం. ఇక స్టోరీకి వెళ్తే హాస్ని ట్రిప్కి వెళ్ళిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళిన విరాట్కు ఆమె దొరక్కపోవడంతో కోపంతో వెనుదిరిగేశాడు. మరుసటి రోజు సెలవు కావడంతో ఇంట్లో బట్టలు వాష్ చేసుకుంటున్న కీర్తి కాలింగ్ బెల్ మోగడంతో హ్యాండ్ వాష్ చేసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న విరాట్ని చూసి, సార్ మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని షాక్ అవుతూ అడిగింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాననేది బయట నిలబడి చెప్పాలా, లోపలికి రావచ్చా అని బేస్ వాయిస్తో అడిగాడు విరాట్. అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి అమ్మ నాన్న గుమ్మం బయట ఉన్న అతన్ని చూసి, ఈయన ఎవరమ్మా, నీకు తెలిసిన వ్యక్తా? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నారు, గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు ఎందుకు అని ప్రశ్నించారు. ఈయన నాకు బాగా తెలిసిన అన్న, నేను మాట్లాడతాను. మీరు కూరగాయలు మార్కెట్కి వెళ్తానని చెప్పారు కదా, తొందరగా వెళ్ళండి, ఈ లోపల నేను పని ముగిస్తాను అని వేగంగా వాళ్ళిద్దరినీ బయటికి పంపించింది. నన్ను చూడంగానే నీ పేరెంట్స్ని ఇక్కడి నుంచి ఎందుకు పంపించావు? హాస్ని విషయంలో తెలియకుండా ఏమైనా తప్పు చేశావా అని సూటిగా ప్రశ్నించాడు విరాట్. ఆ మాటకు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీరు తప్పని దేని గురించి అంటున్నారో తెలుసుకోవచ్చా అని తిరిగి ప్రశ్నించింది కీర్తి. సరే, స్ట్రైట్గా అసలు విషయానికి వస్తున్నాను. హాస్నికి అపోషన్ జరగడానికి కారణం నువ్వే కదా అని నిర్మోహమాటంగా అడిగాడు. వుడ్ యూ మీన్? తను ప్రెగ్నెంట్ అయితే నేనెందుకు చెడగొడతాను? తనకు తోడు దొరుకుతుందని మరింత సంతోషించేదాన్ని నేను. ఒకరి మీద నిందలు వేసేటప్పుడు నిజానిజాలు పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుంది అని ధీటుగా జవాబిచ్చింది కీర్తి. ఇప్పటి వరకు నన్ను చూసి భయపడుతూ విరాట్ గారు అని వణికిపోతూ మాట్లాడిన నువ్వు ఈరోజు ఇంత సూటిగా సమాధానం చెప్తూ ఉంటే ఇదంతా ఎవరిచ్చిన ధైర్యం అని ప్రశ్నించాడు. అది ఒకరిస్తే వచ్చే ధైర్యం కాదండి, తప్పు చేయని వాళ్ళలో ఉండే తెగింపు. అసలు మీరు గట్టిగా నన్ను నిందించడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడిగింది కీర్తి. హాస్నికి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. నువ్వు కాకుండా ప్యాలెస్కి బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదు. పైగా హాస్ని పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేదు. కాబట్టి నువ్వు ప్యాలెస్కి వచ్చిన రోజే టాబ్లెట్ తీసుకొచ్చి తనకిచ్చావని నా ఉద్దేశం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు విరాట్. హాస్ని ప్రెగ్నెన్సీతో ఉన్న కాలంలో ఒక్కసారి నేను వస్తానని ఫోన్ చేశాను. కానీ మా అమ్మకి ఒక ప్రాబ్లం రావడం చేత నేను తనని కలవలేదు. ప్రెగ్నెన్సీ రాకముందు ఆఫీస్కి వచ్చిన తర్వాత మాత్రమే నేను హాస్ని చూశాను. అంటే మీరు చెప్పిన టాబ్లెట్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదని అర్థం. మీ ప్యాలెస్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, చూడలేదా సార్? తనకి పని కట్టుకొని అపోషన్ టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికుందో ఆలోచించండి అని హింట్ ఇచ్చినట్లు మాట్లాడింది కీర్తి. ఆ మాటతో జరిగిన ఇన్సిడెంట్ కీర్తికి తెలుసని ప్రూవ్ అవ్వడంతో ఆమె నోటితోనే నిజం చెప్పించాలని కంకణం కట్టుకొని, మిస్ కీర్తి, నీకు నీ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం కదా, తన కోసం నువ్వు ఏదైనా చేస్తావు, ఎవరినైనా ఎదిరిస్తావు, నిజమేనా అని ప్రశ్నించాడు. అవును సార్, తెలిసి తెలియని వయసులో స్నేహితురాలుగా హాస్ని చేపట్టుకున్నాను. ఇప్పటి వరకు వదలలేదు, ఎప్పటికీ వదలను కూడా. నా జీవితంలో అమ్మా నాన్న స్థానం ఎలా ముఖ్యమో హాస్ని స్థానం కూడా అంతే ముఖ్యం. నా బెస్ట్ ఫ్రెండ్. అలాంటి అమ్మాయిని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమయ్యారు. మీలాంటి మూర్ఖులు వజ్రాన్ని వదిలేసి రంగురాళ్ళ వెనుక పరుగులు తీస్తున్నారు అని కోపంగా చెప్పింది. నిజానికి విరాట్ని చూసిన ప్రతిసారి భయపడే కీర్తి హాస్ని విషయంలో అతను మరియు అతని కుటుంబ సభ్యులు రియాక్ట్ అయిన విధానానికి వాళ్ళ మీద కోపం పెంచుకుంది. అందుకే తెలియని ఆవేశంతో అతనితో కోపంగా మాట్లాడుతోంది. ఓహో, హాస్ని నీకు మీ అమ్మా నాన్నల కంటే ఇంపార్టెంటా? సరే, అదే తల్లిదండ్రులు నీకు కావాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. ఇన్నాళ్ళు నిజం తెలిసి కూడా నీ ఫ్రెండ్ కోసం సైలెంట్గా ఊరుకున్నావు. కనీసం ఒక్కసారి కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికిప్పుడే నీ నోటి నుండి నేను వినాలనుకున్న నిజం రాకపోతే మార్కెట్కి వెళ్ళిన నీ తల్లిదండ్రులు సజీవంగా తిరిగి రారు. వాళ్ళ బాడీస్ నీకు దక్కవు. స్నేహబంధం నిలబెట్టుకుంటావో కుటుంబ బంధంను కాపాడుకుంటావో నీ ఇష్టం అని ఆమెతో సూటిగా చెప్పి అక్కడున్న చైర్లో రిలాక్స్డ్గా కూర్చున్నాడు విరాట్. దీన్ని నమ్మను, కేవలం నన్ను బెదిరించడానికి ఇదంతా చెప్తున్నారు కదా అని అడిగిన కీర్తికి ఒక వీడియో క్లిప్పింగ్ చూపించాడు విరాట్. అందులో మార్కెట్కి వెళ్ళిన కీర్తి తల్లిదండ్రుల వెనుక విరాట్ మనుషులు గన్ ఏం చేసి ఉన్నారు. ఆ వీడియో చూడటంతోనే కీర్తి గుండా ఆగిపోయినంత పని అయింది. మీకు దండం పెడతాను సార్, దయచేసి ఇలా చేయకండి. ఈ విషయంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అయినా జరిగిన నిజాలని తెలుసుకోకుండా మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అని ఆవేదనగా అడుగుతూ కన్నీళ్లు కార్చింది. నిజం తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికీ నువ్వు నోరు తెరవకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు విరాట్. ఇక నిజం చెప్పక తప్పదని తెలిసిన కీర్తి, నన్ను క్షమించు హాస్ని,
నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. ఒట్టేసి మాట తప్పినందుకు ఈ స్నేహితురాలి మీద కోపంగా ఉండవు కదా అని మనసులోనే దిగులుగా అనుకుంది. కాసేపటికి తనలో తానే మదనపడి, హాస్ని అపోషన్ జరగడానికి కారణం నేను కాదు, స్వయంగా మిమ్మల్ని కన్నా మీ కన్న తల్లే. ఆవిడే తన చేతితో అపోషన్ టాబ్లెట్స్ తీసుకొచ్చి దగ్గరుండి హాస్నితో మింగించింది. ఆమెకు మొదటి నుంచి తనంటే ఇష్టం లేదు. మీ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ తన ఇష్టం లేదు. వాళ్ళు తనను బొమ్మను చేసి ఆడుకున్నారు. కానీ ఫలితం హాస్ని అనుభవించింది. మీ తమ్ముడు మహేంద్ర దయ వల్ల తను తప్పు లేకపోయినా మీ తల్లిగారి దృష్టిలో బజార్ దానిలా మిగిలిపోయింది. ఇక రెండోసారి మీ ప్రాణ స్నేహితుడు రక్షిత్ వల్ల మరొకసారి చచ్చిపోయింది. అసలు హాస్ని చేసిన తప్పేంటండి? పెళ్లి కొడుకు విషయంలో పొరపాటు పడి మండపం మీదకి వచ్చినందుకు దాన్ని బెదిరించి మెడలో తాళి కట్టారు. అప్పటినుంచి పంజరంలో చిలుకల బంధించి అర్థం లేని కండిషన్స్ పెట్టారు. 20 సంవత్సరాల అమ్మాయికి మీరు ఎంత టార్చర్ పెట్టారో తెలుసా? చిన్నప్పటి నుండి ఎదురైన ప్రతి కష్టాన్ని మొండితనంతో అల్లరితో జయించడం మాత్రమే హాస్నికి తెలుసు. కానీ మిమ్మల్ని చేసుకున్న దగ్గర నుండి దాని జీవితం దాని చేతిలో లేకుండా పోయింది. మీ ఇష్టానికి మీరు ఆడుకుంటూ ఉంటే మీ అమ్మగారు మరో మెట్టు ఎక్కి తప్పప్పులు ఆలోచించడం సరికాదు కదా. గుడ్డిగా ప్రతిదానికి హాస్నిని నిందించి మాటలతో చిత్రహింస చేశారు. హాస్ని లాంటి అమ్మాయి తన ఇంటి వారసుని మోయడానికి సరికాదని, టాబ్లెట్స్ వేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి దానితో బలవంతంగా అపోషన్ టాబ్లెట్స్ మింగించారు. పాయింట్ బ్లాంక్లో గన్ను గురిపెట్టి మింగుతావా చేస్తావా అంటే ఏం చేస్తుంది? మీ తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం కడుపులో ఊపిరి పోసుకుంటున్న తన రక్తాన్ని చిదిమేసింది. ఎందుకో తెలుసా? తనలాగా మీరు అనాథలాగా మిగిలిపోకూడదని. దానికి ఉన్న ఒకే ఒక్క బంధమైన తండ్రిని పోగొట్టుకొని ఎంతగా బాధపడిందో ఆమెకు తెలుసు. అదే బాధను మీకు బహుమతిగా ఇవ్వలేక, ఎలాంటి తప్పు జరగలేదని మీ అమ్మగారిని ఒప్పించలేక తనకు తానే అన్యాయం చేసుకుంది. మీ అమ్మ వారం రోజుల పాటు తను తాగే పాలలో బర్త్ కంట్రోలింగ్ పిల్స్ కల్పించారు. అప్పటికి హాస్ని ప్రెగ్నెంట్ అనే విషయం బయట ఎవ్వరికీ తెలియదు. తర్వాత నిజం తెలిసి హాస్ని దగ్గరికి వెళ్ళి తను చేసిన ఘనకార్యం చెప్పకపోవడంతో పాటు ఈ టాబ్లెట్స్ మింగడం వల్ల కడుపులో ఉన్న పిండం సరిగ్గా డెవలప్ అవ్వదని, దానివల్ల అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడతారని బెదిరించింది. ఎలా పుట్టినా నా బిడ్డ విరాట్ గారికే నా మీద ఉన్న ప్రేమకి ప్రతిరూపమని, చెట్టి పరిస్థితుల్లోనూ అపోషన్ చేసుకోనని మీ అమ్మగారికి తెగేసి చెప్పింది. చాలా పోట్లాడింది, అరిచింది, ఏడ్చింది, బాధపడింది, ఆఖరికి బతిమలాడింది కూడా. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అపోషన్ జరగడంతో పిచ్చిదైంది. దీనికంతటికీ కారణం ఎవరు? మీరు కాదా అని ఆవేశంగా ప్రశ్నించింది కీర్తి. ఆమె మాటలకు నిర్ఘాంతపోయిన విరాట్కి కీర్తి చెప్పిన నిజాలను డైజెస్ట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆమె చెప్పిన విషయాలకు హాస్ని ప్రవర్తనలు కలిపి చూస్తే జరిగిందంతా కళ్ళకు కట్టినట్లు అర్థమైంది. ప్రతిసారి అనుమానం కేవలం కావ్య మీదే వచ్చిందే తప్ప తన తల్లి మీద రాకపోవడంతో తన అసమర్థతకి తనని తానే నిందించుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వల్లనే అడుగడుగున హాస్ని నరకయాతనకు గురైందని తెలిసిన విరాట్ మనసులో బాధ సుడులు తిరిగింది. ఈ విషయం కనీసం నువ్వైనా నాకెందుకు చెప్పలేదు అని బాధగా అడిగిన విరాట్తో హాస్ని చేయించుకున్న ప్రమాణం గురించి చెప్పింది కీర్తి. ఇంకా నాకు తెలియని విషయం ఏమైనా ఉన్నాయా అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగిన విరాట్ని చూసి భయమేస్తూ ఉంటే తనకు హాస్ని చెప్పిన విషయాలన్నీ పూర్తిగా వివరించింది. అందులో కావ్య ఆమెను అన్న మాటలు, ఆమెతో ప్రవర్తించిన విధానం గురించి విరాట్కి తెలియజేసింది కీర్తి. తన కుటుంబం అనుకున్న వాళ్ళు తన వెనుక తన భార్య పట్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటే తెలుసుకోలేని తన మూర్ఖత్వానికి తనని తాను నిందించుకున్నాడు. నీ తల్లిదండ్రుల ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కేవలం నీ నోటి నుంచి నిజం రాపట్టడం కోసమే ఇదంతా చేశాను. ఐఎమ్ సారీ అని వేగంగా బయటికి వెళ్ళిన విరాట్ తనలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గోడకు గట్టిగా పంచిచ్చాడు. అది గమనించిన దాస్ కంగారుగా అక్కడికి వచ్చి రక్తం కారుతున్న విరాట్ చేతికి బలవంతంగా ఫస్ట్ ఎయిడ్ చేశాడు. కాసేపటి తర్వాత ప్యాలెస్కి చేరుకున్న విరాట్ సరితను పిలిచి, ఈ మధ్యకాలంలో సర్వెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యి మానేశారా అని ప్రశ్నించాడు. అవును సార్, 2 నెలల క్రితం ఒక ఆవిడ చేరి 10 రోజులకే తల్లికి ఆరోగ్యం బాలేదని మానేసింది. అంతకుమించి మన ప్యాలెస్లో కొత్త వాళ్ళు ఎవరూ లేరు సార్ అని బదిలించింది సరిత. వెంటనే ఆమె ఇంటికి అడ్రస్ తెలుసుకొని ఆమెను 6 గంటలో నా ముందరికి తీసుకురావాలి అని ఆర్డర్ వేశాడు దాస్కి. విరాట్ చెప్పినట్లుగానే 1 గంటలో ఆ సర్వెంట్ని తీసుకొచ్చి అతని కళ్ళ ముందే పడేశాడు దాస్. విరాట్ కళ్ళల్లో కోపాన్ని చూసిన పని మనిషి గజగజ వణికిపోతూ, ఇందులో నా తప్పేం లేదు సార్,
ఇదంతా అనసూయ మేడం గారు చెప్పడం వల్ల చేశాను అని తాను చేసిన దానంతటినీ అతనికి పూసగుచ్చినట్టు చెప్పింది. మొత్తం విన్న విరాట్, ఒక ఆడదాని అయ్యుండి ఇంకొకరి మాతృత్వం లాక్కోవడానికి సిగ్గులేదా? కేవలం డబ్బు కోసం మా అమ్మ చెప్పిన అర్థం లేని పనులు చేసిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని దాస్కి సైగ చేశాడు. ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత తనలో కలుగుతున్న బాధని కంట్రోల్ చేసుకోవడానికి పిడికిల్ని బిగించి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో ప్యాలెస్ నెంబర్కి కాల్ రావడంతో అటెండ్ చేసి మాట్లాడిన సూరజ్ నెమ్మదిగా విరాట్ దగ్గరికి వచ్చి, మీకు ఒక విషయం చెప్పాలి సార్ అని భయంగా అన్నాడు. చెప్పమన్నట్లు చూసిన విరాట్ చూపికి తడబడుతూ, అనసూయ మేడం గారు కాల్ చేశారు, రాత్రికి మిమ్మల్ని తన ఇంటికి డిన్నర్ చేయడానికి ఆహ్వానించారు అని చెప్పాడు సూరజ్. ఇక నుంచి ఎవరైనా కాల్ చేసి ఇలాంటి ఇన్విటేషన్ గురించి చెప్తే నేను బిజీగా ఉన్నానని, కుదరదని నిర్మోహమాటంగా చెప్పండి అని బయటకు నడిచాడు. అతను వెళ్ళడంతోనే చిన్నాళ్ళకి సార్కి ఇంకా మేడం మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయినట్లు అనిపిస్తోంది. ఇప్పటికైనా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని సూరజ్తో సంతోషంగా అంది సరిత. పార్టీ నుండి తిరిగి వచ్చిన మరుసటి రోజు మహేంద్ర ముఖంలో కనిపిస్తున్న బాధను గమనించి, ఏమైంది మహి, ఎందుకు అలా ఉన్నావు అని కొడుకు చేయి పట్టుకొని ప్రేమగా అడిగింది వసుమతి. ఏం లేదమ్మా, ఏదో చిన్న టెన్షన్ అంతే, అంతా నేను చూసుకుంటాను, నువ్వు వరి అవ్వకు అని దాటి వేయడానికి ప్రయత్నించాడు మహేంద్ర. మీ నాన్నలాగా నువ్వు కూడా ప్రతి విషయాన్ని నాకు తెలియకుండా చేస్తావా? నీకు కూడా నేనంత కానిదాన్ని అయిపోయానా అని ఎమోషనల్గా అంటున్న వసుమతి మాటలు మధ్యలోనే ఆపి హాస్ని టూర్కి వెళ్ళడం విషయం చెప్పాడు. ఆమె ట్రిప్కి వెళ్తే నీకు వచ్చే నష్టమేంటి అని ఆశ్చర్యంగా అడిగిన తల్లికి, ఒంటరిగా వెళ్ళిందమ్మా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయంగా ఉంది. వెంటనే వెళ్ళి తనని వెతికి తీసుకురావాలనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధగా అన్నాడు. నాకు తెలిసి ఆ అమ్మాయి నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ప్రస్తుతం విరాట్ మీద ఉన్న కోపాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటే ఫలితం ఏమైనా ఉంటుందేమో ఆలోచించు. అసలు నువ్వు ఇష్టపడిన అమ్మాయిని విరాట్ కోసం ఎందుకు వదిలేసుకున్నావు? ఈరోజు ఎందుకు బాధపడుతున్నావు? మళ్ళీ తనను నీ జీవితంలోకి తీసుకురావడానికి ప్లాన్స్ ఏం వేయట్లేదు కదా అని ప్రశ్నార్థకంగా అడిగింది. అవకాశం ఉంటే తీసుకురావాలని ఉందమ్మా, కానీ ఆ కళ ఎప్పటికీ నెరవేరదు అని నిర్లిప్తంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. అతను వెళ్ళడం ఆలస్యం. కావ్య దగ్గరికి పరుగు తీసిన వసుమతి కొడుకు ద్వారా తెలుసుకున్న విషయాన్ని ఆమెకు వివరంగా చెప్పింది. ఒంటరిగా వెళ్ళిందంటే విరాట్ వదిలేస్తాడనుకున్నావా? ఎక్కడికక్కడ తన కళ్ళతో వాచ్ చేస్తూనే ఉంటాడు. అతని చూపు నుండి తప్పించుకోవడం అసాధ్యం. నాకు తెలిసి ఇప్పటికే సర్చింగ్ మొదలుపెట్టి ఉంటాడు. వీలైనంత తొందరలో ఆమెను తీసుకొని వస్తాడు చూడు అని కాన్ఫిడెంట్గా చెప్పింది కావ్య. నిజమే అనుకో, కానీ మొదటిసారి హాస్ని ఒంటరిగా వెళ్ళింది కదా, ఇలాంటి సమయంలోనే ఏదైనా ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనిపిస్తోంది, ఆలోచించు అని చెప్పి సైలెంట్ అయిపోయింది వసుమతి. అయితే ఆ విషయాన్ని ఇక తేలికగా తీసుకోలేకపోయిన వసుమతి నేరుగా అనసూయ ప్యాలెస్కి బయలుదేరింది. ఇదిలా ఉండగా డిన్నర్కి రమ్మంటే బిజీగా ఉన్నానని ఆమె ప్రపోజల్ను విరాట్ కొట్టివేయడంతో కోపంతో రగిలిపోయింది అనసూయ. ఎంతో ప్రయాసపడి కొడుకు కోడల్ని వేరు చేసిన ఆమె కొడుకు మాటలకి తీవ్రంగా హర్ట్ అయింది. తను అనుకున్న పని రోజురోజుకి వెనక్కి జరుగుతూ ఉంటే అసహనానికి లోనైంది. సరిగ్గా అప్పుడే ఆమె ఉంటున్న విల్లాకి చేరుకుంది వసుమతి. ఇంతకీ అనసూయ ఇంటికి వసుమతి వెళ్ళడానికి కారణం ఏంటి? నిజం తెలుసుకున్న విరాట్ ఏం చేస్తాడు? హాస్నికి ఈ విషయం తెలుస్తుందా? ట్రిప్కి వెళ్ళిన ఆమె ఎలాంటి ప్రమాదంలో పడలేదు కదా. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.